శ్రీరామ్. అందరూ క్షేమంగా ఉండాలి, అందులో నేను ఉండాలండి. ఈ వీడియోలోనండి చక్కగా మనకి శ్రావణ మాసంలో శనగలు వస్తూ ఉంటాయి. అలాగే పండగ రోజుల్లోనూ పుట్టినరోజుకి అది కొంతమంది శనగలు అనేటువంటిది ఇస్తూ ఉంటారండి. అంతేకాదు మన ఇంట్లో కూడా ఉన్నప్పుడు కొన్ని శనగలు నానబెట్టుకుంటే కనుకను మనం చక్కగా ఒక ఐటెంని అంటే ఒక పదార్థాన్ని తయారు చేసుకోవచ్చండి. ఆ పదార్థాన్ని తయారు చేయడానికి వెళ్ళే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. మరి ఆలస్యం ఎందుకండి, ఆ వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే శనగలు పొగుచుట అని చెప్తామని మా భాషలో, అంటే మా వేంపు అందరూ కూడా శనగలు పొగుచుకున్నాం అని చెప్తూ ఉంటారండి. అయితే ఈ శనగలు పొగుచుకోవడానికి ఏమేం పదార్థాలు కావాలి, ఎలా తయారు చేసుకోవాలి, చాలా సింపుల్గా అయిపోతుందని, అంటే చాలా సులువుగా చక్కగా 10 నిమిషాల్లో ఆ పదార్థం రెడీ అయిపోతుంది, మనం తినేయచ్చు అనమాట అండి. మరి శనగలండి ఒక గుప్పుడు శనగలు ఉన్నా కూడా మనం చేసుకోవచ్చు. ఇదిగోండి ఇలాగా శనగలు 2 గుప్పులు ఉంది. ఈ కొబ్బరి కోళ్ళు ఇలా వేసుకున్నాం. కొంతమంది పళ్ళు లేని వాళ్ళు ఈ కొబ్బరి కోళ్ళు నవరలేరు కదా, తురుముకుని వేసుకోవచ్చండి. అర్థమైందా? అలాగనమాట. అయితే ఈ శనగల్ని ఇలా పక్కన పెట్టుకుందాం. పోపుకి ఏం కావాలంటే కొద్దిగా మినప్పప్పు అంటే 1 టీ స్పూన్ మినప్పప్పు అవుతాయి. కొంతమంది శనగపప్పు కూడా వేసుకుంటారు. మేము ఇంకా శనగపప్పు అనేది వేయనండి. మినప్పప్పు 1 స్పూన్ వేసుకుంటే సరిపడుతుంది. కొద్దిగా ఆవాలండి, అంటే 1 అర టీ స్పూను ఆవాలు వేసుకోవాలి. అలాగే 1 అర టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. తర్వాత కొద్దిగా ఇంగు వేసుకోవాలి. ఇంగు మాకు ఇష్టం లేదు అనుకునే వాళ్ళు ఇంగుని అవాయిడ్ చేసేయండి. అలాగే 2 ఎండుమిరపకాయలు అయితే సరిపడుతుందండి. ఈ శనగలు ఎన్ని ఉన్నాయని మీకు డౌట్ రావచ్చు. నా గుప్పుడుతోటి 3 గుప్పులు శనగలు ఉన్నాయి. చూసారండి, ఇలా గుప్పుడుతోటి 3 గుప్పులు శనగలు ఉన్నాయి. 2 ఎండుమిరపకాయలు అయితే సరిపడుతుంది. ఇది కారం కలిగినటువంటి కాయలు కాదు ఇవన్నమాట. కొద్దిగా కరివేపాకండి, చిటికడు పసుపు, తగినంత ఉప్పు, 3 టేబుల్ స్పూన్లు నూనె. దీనికి నూనె అనేది ఎక్కువ పట్టదండి. అయితే కుక్కర్లో తయారు చేసేసుకోవచ్చు. చక్కగా మీకు కుక్కర్ని చూపిస్తున్నాను. ఈ కుక్కర్ని పెడుతున్నానండి ఇలా అన్నట్టు నీళ్ళు కూడా కావాలండి. నీళ్ళు పొయ్యాలి, నీళ్ళు ఎన్ని పొయ్యాలి అనేది కూడా చూపిస్తాండి. కుక్కర్ని అలాగే గ్యాస్ వెలిగించండి. సమానమైన మంట పెట్టాను. 3 టేబుల్ స్పూన్లు నూనె వేస్తున్నానండి ముందుగా. చూసారా, ఈ గెరిట ఉంది కదా, ఇది మేము చేతి మీదకి వేసుకునే నూనె గెరిట అనమాట. ఇది ఏ నూనె అంటే పల్లి నూనె. 1 2 3 స్పూన్లు వేసాను. మీరు 2 కూడా పల్లి నూనె అయినా సరే అండి, నువ్వుల నూనె అయినా సరే గానుగ దగ్గరికి వెళ్ళే తెచ్చుకొస్తాం అనమాట. ఈ 3 స్పూన్లు నూనె వేసేసాం కదండి. ఇప్పుడు నూనె ఏం కాగాలని లేదు. చూసారండి, ఇది 1 పెద్ద టేబుల్ స్పూను మినప్పప్పు అండి. అలాగే చూడండి, కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్ర ఎక్కువ ఉన్నా పర్వాలేదు. ఇదిగోండి 1 అర టీ స్పూను జీలకర్ర అండి. కొద్దిగా అంటే మనం ఇంత ఇంగువ వేసుకోవాలి. ఒకసారి ఇంగుని అది వేసాం కదా, చూపిస్తాడండి. ఇంత ఇంగు వేసాము, చాలా బాగుంటుంది. అర్థమైందండి. ఇప్పుడు ఇందులోకి ఈ ఎండుమిరపకాయ ముక్కలు కూడా మరి ఇంతంత ముక్కల కింద చేసేసి ఇందులోకి వేసేస్తున్నానండి. వేసేసాక 1 అట్లకాడో గెరిటో తీసుకుని శుభ్రంగా కలుపుకోవాలండి. కలుపుకొని ఆ తర్వాత వేగుతోంది అనగానే కరివేపాకు వేసి దీనిని బట్టి ఇంత గ్లాస్ తోటి 2 గ్లాసుల నీళ్ళు అనేది పొయ్యాలండి. దాన్ని కూడా చూపిస్తానన్నమాట. మరి అంతేకాదండి, ఈ పదార్థం తయారు చేసుకోవడానికి చక్కగా సులువుగాను అయిపోతుందండి. పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద కూడా పెట్టచ్చండి. ఎలా పెడతామో ఏమిటి అనుకుంటారేమో, చక్కగా ఇన్ని శనగలు తినేసండి మంచినీళ్ళు తాగేస్తే చాలా బాగుంటుంది.
ఇందులో ఆయిల్ అనేటువంటిది లేదనమాట కదా, అదనమాట. ఇగో చూసారండి, స్టీల్ కుక్కర్ కదా, అప్పుడే బొట్టు వస్తుందండోయ్. ఇగో పోపు చక్కగా వేగిపోయినట్టే. ఇంకొక నిమిషం ఉంటే పోపు వేగుతుందండి. పోపు వేగాక నేను మీకు గ్లాస్తో చూపిస్తున్నాను. ఈ గ్లాస్ తోటి 2 గ్లాసుల నీళ్ళు పోసేస్తా అండి. పోపు వేగిందండి. ఇగో కరివేపాకు వేసేసాను. పోపు వేయించుకోవడం అందరికీ తెలుసు కదా, చిటపటలాడుతోంది. ఇదిగోండి 1 గ్లాసు, ఇదిగోండి ఈ 2 గ్లాసులు పోసేసాను కదండి. పోసేసాక ఇలా చూపించమ్మా చక్కగాను. శనగ ఇందులోకి వేసేసండి. పసుపు కూడా వేసేసి ఉంచుకున్నాను, అర్థమైందండి. చిటికెడు పసుపు వేసేసి ఉంచుకున్నాను. ఇప్పుడు మీకు కనపడింది కదండి, ఈ శనగలు అయితే సరిపడుతుందండి. దీంట్లోకి నీళ్ళని, ఈ శనగలకి నీళ్లు చూసారు కదా, ఇలా కనపడింది కదా. ఇంకోండి ఉప్పు కూడా వేసేసండి. మరొకసారి దీన్ని కలిపేస్తున్నాను. కలిపేసిన తర్వాత మూత పెట్టేస్తున్నానండి. మూత పెట్టేశాను. ఇలాగా మూత పెట్టేశాక ఇగో మంట చూపించరమ్మా, మంట ఇలా ఉంచుకోండి. 3-4 విజిల్స్ తెచ్చుకోవాలి. ఎందువల్ల అంటే శనగలు మెత్తగా ఉంటేనే రుచిగా అనిపిస్తుంది, చక్కగా ఉంటుంది. అర్థమైంది కదండి. ఉడికిపోయిన తర్వాత మూత వచ్చినప్పుడు తీసి మరలా మీకు చూపిస్తానండి. ఇగో చూడండి, విజిల్ వచ్చేసింది, అంటే అదే పైది. ఇంకా మూత తీస్తున్నాను. ఇంకో చూడండి, ఒకసారి చూపించమ్మా. ఇగో చూసారా, ఇంకా నీళ్ళు ఉన్నాయి, మనకి భయపడక్కలేదు అంటుకుంటుందమ్మా. చూసారండి, నేను ఏం చేశానంటే 4 విజిల్స్ రాణించుకున్నాక ఇగో చూసారండి, ఇలా మెత్తగా వచ్చేసింది కదా. ఇప్పుడు ఈ నీళ్ళు ఇలాగ ఉన్నాయి కదా, ఈ నీళ్ళని ఏం చేయాలంటే మనం దగ్గరే ఉండాలి. మీడియంలో పెట్టుకోండి, మరి హైలో కాకుండా ఇలా మీడియంలో పెట్టుకుంటే ఒక 2 నిమిషాల్లో నీళ్ళు ఎగిరిపోతుంది. అప్పుడు మనం వడ్డించుకునే గిన్నెలోకి తీసేసుకోవచ్చు అనమాట. ఇగో నీళ్ళు ఎగిరిన తర్వాత మీకు చూపిస్తాను. అతండి ఈ శనగలు అనేటువంటిది చక్కగా వినాయక చవితికి వాటికి మనం గుళ్ళలోకి ప్రసాదాలు ఇస్తాం కదండి, అలా పొగిచి పట్టుకెళ్ళచ్చు. తర్వాత ఇంకా అదే మన ఇళ్ళల్లో కూడా పిల్లలకి అది చక్కగా పెట్టచ్చు అనమాట అండి. ఈ శనగల వల్ల అందరికీ ప్రయోజనం తెలుసు. అలాగే శనగలను అవి కూడా ఎందుకు ఈ నోవుల్లో ముత్తైదులకు శనగలు అనేటువంటిది అందజేస్తారంటే అండి, ఏదైనా గ్రహంలో దోషం ఉంటే, అంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క పదార్థాన్ని ఇవ్వడం జరుగుతుంది కదండి. కాబట్టి గురువు గ్రహానికి శనగలు అనేటువంటిది చాలా మంచిదన్నమాట అండి. అందుకోసం ముత్తైదులకి ఆ శనగల వాయినాల ద్వారా వాళ్ళకి మేలు జరుగుతుందండి, మనకి మేలు జరుగుతుంది. పుచ్చుకున్న వాళ్ళకు కూడా మేలే జరుగుతుంది. ఎందుకంటే పుచ్చుకున్న వాళ్ళు ఒక ముత్తైదు అంటే అర్థం ఏమిటండి, అమ్మవారు సాక్షాత్తు. కాటిక బొట్టు పసుపు కుంకుమతోటి తల్లో పువ్వులతోటి కలకల్లాడుతూ లక్ష్మీదేవిలా ఉంటుంది. ఒక అమ్మవారిని మనం అందులో చూసుకుంటూ అమ్మవారికి ఈ వాయినాన్ని నేను అందజేస్తున్నాను, నా వాయినాన్ని ఆవిడ పుచ్చుకొని ఆవిడ ఆశీస్సులు నాకు అందజేస్తోంది అనేటువంటి భావనతోటి మనం కలిగి ఉంటామన్నమాట అండి. కాబట్టి శనగలు ఎంతో మేలు చేస్తుంది. ఇంకా పిల్లలకు కూడా పెట్టడం వల్ల మంచిది. ఉడికించి ఇలా పెట్టచ్చండి. అలాగే శనగలు వంకాయ కూర వేసుకోవచ్చు. ఈ మాట ఒక వీడియోలో శనగలు వంకాయ కూర వేస్తానండి, అది కూడా చూపిస్తాను. శనగలు మామిడికాయ పచ్చడి చేసుకోవచ్చండి, అది కూడా వీడియోలో చూపిస్తానండి. మరి ఇక తర్వాత పాటోలి, శనగల పాటోలి ఎంత బాగుంటుందోనండి. ఆ పాటోలి ఆల్రెడీ నేను తయారు చేసి వీడియో పెట్టడం కూడా జరిగిందనమాట. దానికి కాంబినేషన్ ఏంటంటే అండి, వంకాయ పచ్చి పులుసు అనమాట. అంటే ఏదైనా నంచుకోవచ్చు, కానీ వంకాయ పచ్చి పులుసు సూపర్ టేస్ట్గా ఉంటుందన్నమాట అండి. ఇది శనగలతోటి మనం చేసుకొని చాలా ఉన్నాయి. ఇంకా నేను 2 వీడియోలు శనగలతోటి మీకు పెట్టి చూపిస్తాను అన్నమాట. ఇగో దగ్గరకు వస్తుందండి, ఇంకొక 2 నిమిషాలు కాస్తే కానీ ఎగరదనమాట. పూర్తిగా ఎగిరిన తర్వాత గిన్నెలోకి తీసిన తర్వాత చూపిస్తానన్నమాట అండి. అది పిల్లలకండి మీరేం చేస్తారంటే శ్లోకాలు ఏవైనా నేర్పిస్తూ ఉండండి. రాత్రి వేళ చక్కగాను ఒక హనుమంతుడిది శ్లోకం అన్నమాట అండి. అలాగే ఉదయం లేవగానే కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి,
కరమూలే స్థితే గౌరీ ప్రభాతే కరదర్శనం. అంటే ప్రభాతం అంటే ఉదయం కదండి, లేస్తూనే ఈ చేతుల్ని ఇక్కడ లక్ష్మీదేవి, తర్వాత సరస్వతీదేవి, అమ్మవారు గౌరీదేవి ఉంటారు. వాళ్ళు ముగ్గురు మనకి అమ్మలు కదండి. అలాగా అంటే వీళ్ళ మొహం చూశాను ఇలా జరిగింది, వాళ్ళ మొహం చూశాను అలా జరిగింది అనేటువంటిది అనుకోక్కర్లేదండి. చక్కగా తల్లిని మనం స్మరించి లేచాం. ఏదైనా సరే అండి భగవతేచ్ఛ ఎలా ఉంటే అలా అదేంటి భగవంతుని పూజించటం వల్ల మనకి ప్రయోజనం ఏమిటి అంటారండి. గొడ్డలతో పోయేటువంటిది గోరితోటి పోతుందండి. బాగా నమ్మి ఇది చేస్తే బ్రహ్మదేవుడు అంటాటండి, గురు ద్వారా దోషాన్ని తొలగించుకోవచ్చు అనేటువంటిది కూడా ఉంటుందిటండి. అందుకోసమని భగవత్ ప్రార్థన అనేటువంటిది చాలా ఉపకరిస్తుందన్నమాట అండి. ఇది ఈరోజు ఈ వీడియోలో మంచి విషయంగా నేను భావిస్తున్నాను. మరి పూర్తి అయిపోయిన తర్వాత చూపిస్తానండి. చూడండి, కనపడిందా మీకు? చక్కగా ఎగిరిపోయింది. ఆరి చక్కగా మనకి ఇంకా మెత్తగా తినాలి అనుకునే వాళ్ళు 2 విజిల్స్ తెచ్చుకోవచ్చండి. తెచ్చుకొని మీడియంలో పెట్టుకుని 4 విజిల్స్ అని చెప్పాను కదా నేను. ఇంకో 2 విజిల్స్ తెచ్చుకుంటే ఇంకా మెత్తగా వచ్చేస్తుంది. చక్కగా పళ్ళు లేని వాళ్ళు కూడా బాగా తినగలుగుతారు. ఇప్పుడు అర్థమైంది కదండి, చూసారా? ఇంకా రుచి కూడా చూడక్కర్లేదు, ఎంత బాగుంటుందంటే కరెక్ట్ పాలు. ఈ గిన్నెలో ఎన్ని శనగలు వచ్చాయో మీరు చూశారు కదా. ఇది తగినంత పాలు అయినప్పటికీ ఒకసారి సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. ఇదిగోండి 2 గింజలు రుచి చూపిస్తున్నాను, చూడమని చెప్తున్నాను. రుచి చూసి ఎలా ఉందో చెప్పమ్మా. ఇంకా నేను ఇంచుమించుగా కరెక్ట్గానే చెప్తున్నానండి, దాన్ని చూడక్కర్లేదు. అయినా కానీ మన అనుమానం పడక్కర్లేకుండా ఉప్పు అది సరిపడింది కదా, ఇంకేం అక్కర్లే కదా. చూశారు కదండి, ఈ శనగలకి ఆ పాలతో చెప్పాను. మనం ఎక్కువ చేసుకుంటున్నప్పుడు దాన్ని కొంచెం ఉప్పు కొంచెం తగ్గించుకున్న అన్నీ కూడా రెట్టింపు చేసుకుంటూ మీరు తయారు చేసుకోవచ్చు. అర్థమైంది కదండి. మరి మీరు కూడా ఈ శనగలను పొగుచుకొని, ఈ శనగలండి మన అన్నంలో అద్దుకుని తింటామండి. మేమైతే చారు పెట్టుకునండి అన్నంలో అద్దు తింటాం. చారు పులుసు ఉంటే కనుక పులుసు కూడా వేసేసుకుంటాం. అదనమాట. పులుసు ఏమీ లేదనుకోండి, ఈ శనగలు ఒకటే ఉన్నాయనుకోండి, ఇంత గిన్నెడికి చారు పెట్టుకొని ఈ శనగలను అద్దుకుంటూ చారు తాగుతూ శుభ్రంగా కడుపు నిండా అన్నం తినేస్తాండి. అర్థమైంది కదండి. మరి మీరు కూడా శనగలు పొగుచుకొని ఎలా వచ్చింది ఏమిటి అనేటువంటిది కామెంట్స్లో తెలియజేయండి. మీ కామెంట్స్ నాకు బూస్ట్లా పనిచేస్తుంది. అంతేకాదండోయ్, అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ లైక్ షేరు ఈ పెద్దమ్మను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే మీకు తెలిసిన వాళ్ళ చేత సబ్స్క్రైబ్ను కూడా చేయించండి. మరి ఇక ఉంటానండి. అందరికీ కూడా ధన్యవాదాలు. మీ సూర్యకుమారి. సర్వేజన సుఖినో భవంతు.